ఆసియాలో అతిపెద్దదైన మంచినీటి సరస్సు కొల్లేరు. ఇది చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న పాఠం. అలాంటి సరస్సు ఇప్పుడు ప్రజాప్రతినిధులకు కాసులు కురిపించే ఆదాయ వనరు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొల్లేరులో కలెక్షన్స్ చాలా కామన్. చెరువుకో రేటు, గ్రామానికో కలెక్షన్ ఏజెంట్. నీకెంత నాకెంత అన్నట్టే సాగుతుంది అక్కడ దందా. ఒకప్పుడు విదేశీ పక్షులకు ఆలవాలమైన కొల్లేరు ఇప్పుడు తవ్వకాల మూతతో తల్లడిల్లుతోంది. మంచినీటి సరస్సు అక్రమార్కుల కబంధ హస్తాల్లో కుంచుకుపోతోంది. కొల్లేరులో కబ్జాకోర్ల విచ్చలవిడి విధ్వంసకాండ ఫలితంగా పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి పెనుముప్పు వచ్చి పడింది. ఇంతకు కొల్లేరును కొల్లగొడుతోంది ఎవరు? ప్రకృతిని నాశనం చేస్తే ప్రేమికులు ఊరుకుంటారా? అక్రమార్కుల కబంధహస్తాల్లో కుంచుకుపోతోన్న కొల్లేరు. మాఫియాలకు అడ్డాగా మారిన కొల్లేరు చేపల చెరువులు. బడాబాబుల అండతో అక్రమంగా చేపల సాగు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా ఏర్పడింది కొల్లేరు మంచినీటి సరస్సు. దేశ విదేశాలకు చెందిన ఎన్నో రకాలైన పక్షులకు స్వర్గధామంగా నిలుస్తోంది. ఏపీలోని ఈ సహజ సరస్సు వద్దకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన పక్షులు గుంపులు గుంపులుగా వలస వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఎన్నో పక్షులు అనేక నదులు, సరస్సులు, మహాసముద్రాలను దాటి అతిథులుగా మన దేశానికి వచ్చి ఈ ప్రత్యేక సరస్సులో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. దేశ విదేశ విహంగాలు చేసే సందడి ప్రకృతి ప్రేమికులను ఎంతో ఆహ్లాదానికి గురిచేస్తుంది. ముఖ్యంగా పక్షి ప్రేమికులు ప్రతి సంవత్సరం ప్రపంచం నలుదిక్కల నుంచి వచ్చి కనువిందు చేసే పక్షులను తనివి తీరా వీక్షించడానికి ఇక్కడికి తరలి వస్తారు. అలాంటి సరస్సు ఇప్పుడు అక్రమార్కుల కబంధహస్తాల్లో కుంచుకుపోతోంది. రాయలసీమలో మైనింగ్ మాఫియా, చిత్తూరులో ఎర్రచందనం, ప్రకాశంలో క్వారీ గన్లు, తూర్పుగోదావరిలో రేషన్ బియ్యం, పశ్చిమ గోదావరి జిల్లాలో కొల్లేరు చేపల చెరువులు ఇలా మాఫియాలకు అడ్డాగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ రాజకీయ నేతలకు కొల్లేరు సరస్సు ఒక అక్షయ పాత్రలా మారిపోయింది. ప్రతిరోజు కోట్లాది రూపాయల చేతులు మారుతున్నా ఆ ఆదాయం మాత్రం ప్రభుత్వానికి దక్కదు. కొంతమంది బడా రాజకీయ నేతల జేబుల్లోకి చేరుతుంది అనే టాక్ ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 3 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ కొల్లేరు సరస్సు ఆ ప్రాంత ఎమ్మెల్యేలకు ఒక బంగారు బాతు. తమ అనుచరుల పేరుతో కొల్లేరులో అక్రమ చెరువులు తవ్వుతూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. ప్రభుత్వం చూసి చూడనట్లు వదిలేయడంతో ఈ ప్రాంత ఎమ్మెల్యేలు 5 సంవత్సరాల్లో కోట్లకు పడగలెత్తుతున్నారు. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో కొల్లేరు ఆపరేషన్ పేరుతో ప్రక్షాళన చేపడితే ఆయన మరణానంతరం మరోసారి కొల్లేరు ఆక్రమణలకు గురవుతూనే ఉంది. అప్పుడు కొట్టేసిన చెరువులు తిరిగి తవ్వుకొని కొల్లేరులో మాఫియా రెచ్చిపోతోంది. కొల్లేరు సరస్సు పేరుకు తగ్గట్టే ఒకప్పుడు 1,35,000 ఎకరాల మేర విస్తరించి ఉండేది. దీని పరిధి 245 చదరపు కిలోమీటర్లు. అంటే ఎంత పెద్ద సరస్సో మనం అర్థం చేసుకోవచ్చు. 2001 ఫిబ్రవరి 9న తీసిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం కొల్లేరులో 42% మేర అక్రమ చేపల చెరువులు తవ్వేశారని వెలుగు చూసింది. అంటే దాదాపు 103 చదరపు కిలోమీటర్ల ప్రాంతాల్లో ఉన్నది చేపల చెరువులు తప్ప సరస్సు కాదన్నది చేదు నిజం. ఈ సరస్సు భారతదేశంలోనే అతి పెద్దదైన నీటితోనే నిండిన చిత్తడి నేలను కలిగి ఉంది. కొల్లేరు సరస్సు వలస వచ్చే పక్షుల కారణంగా అంతర్జాతీయ ప్రాముఖ్యాన్ని కూడా పొందింది. ఫిబ్రవరి 2, 2000న అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొల్లేరు సరస్సును పక్షులు, వన్యప్రాణులకు రక్షిత ప్రాంతంగా ప్రకటిస్తూ జీవో నెంబర్ 120 జారీ చేసింది. ఈ నేపథ్యంలో చిత్తడి నేలను పరిరక్షించుకోవడంతో పాటు పర్యావరణ వ్యవస్థలను అన్ని విధాలుగా సంరక్షించుకోవాలి. ఎన్జీఓలు, విద్యాసంస్థలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మీడియా ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా చేపల మాఫియా, రొయ్యల మాఫియా కొల్లేరు భూములను ఆక్రమించుకుంటున్నాయి. చేపల మాఫియా చేపల తొట్టెలను నిర్మించిన తర్వాత జీవ వైవిధ్యానికి భంగం కలుగుతోంది. కొల్లేరు పరిధిలో మత్స్య ఉత్పత్తుల గిరాకీ ఎక్కువ. ఇక్కడి చిత్తడి నేలలు, జీవావరణం తదితర పరిస్థితుల కారణంగా మత్స్య ఉత్పత్తులు వేగంగా పెరుగుతాయి. రుచి కూడా ఎక్కువని ప్రతీతి. కొల్లేరు అభయారణ్యం, కాంటూరు పరిధిలో చెరువుల తవ్వకాలకు అనుమతి ఇవ్వకూడదని సుప్రీంకోర్టు కరాఖండిగా చెబుతోన్నా ఆ ఆదేశాలను సైతం తొంగలో తొక్కేస్తున్నారు. అక్రమ చెరువుల తవ్వకాల వలన కొల్లేరులో సహజ సిద్ధంగా పెరిగే చేపలు వాటి సహజత్వాన్ని కోల్పోతున్నాయి. రాజకీయ అండదండలతో వేల ఎకరాలు గుప్పిడి పడుతున్నారు. ఆక్వారంగంతో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతాంగం కృత్రిమ చేపల పెంపకంతో భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నారు. రసాయనాలతో కూడిన చేపల ఫీడ్, చెరువులను శుభ్రపరిచేందుకు వాడే మందులతో కొల్లేరు పరిసరాలు, భూగర్భ జలాలు కాలుష్య భరితమయ్యాయి.
కొల్లేరు విధ్వంసం జీవావరణానికి పెను ముప్పుగా పరిణమించింది. గ్రేట్ పెలికాన్ లాంటి 180 రకాల విశిష్ట జాతులకు చెందిన విదేశీ పక్షులు కొల్లేరులో ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. 61 రకాల మత్స్య జాతులు, 17 రకాలైన రొయ్య జాతులు, నీటి సంబంధమైన 17 రకాల వృక్ష జాతులకు కొల్లేరు అభయారణ్యం నెలవు. సరస్సు గర్భంలో చేపల చెరువుల వల్ల ఇలాంటి అరుదైన జీవజాలాలు అంతరించే పరిస్థితికి వచ్చేస్తున్నాయి. రామ్సర్ సదస్సులో కుదిరిన ఒప్పందం ప్రకారం కొల్లేరు అభయారణ్యం పరిరక్షణ బాధ్యత అటవీశాఖదే. కొల్లేరు అభివృద్ధికి వెట్లాండ్స్ ఇంటర్నేషనల్, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ నివేదికలు రూపొందిస్తున్నాయని గతంలో అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఆ ప్రణాళికలు ఏమయ్యాయో ఎవరికీ తెలీదు. పర్యావరణ పరంగా రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవాల్సిన కొల్లేరు సరస్సు అక్రమార్కులకు కాసులు కురిపించే ఆదాయ వనరుగా మారిపోయింది. రాజకీయ ఒత్తిళ్ల కారణంతో లంచాలకు అలవాటు పడ్డ ప్రభుత్వ అధికారులతో కొల్లేరు సరస్సు మంచినీటి సరస్సు కాస్త తన సహజత్వాన్ని కోల్పోయి ఉప్పునీటి కయ్యగా మారిపోయింది. ప్రకృతి అందించిన సహజ సంపదను కాపాడుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కొల్లేరు మాఫియాకు అండగా నిలవడం చాలా బాధాకరమని పక్షుల ప్రేమికులు అంటున్నారు.